పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో స్వామి పిలుపుల గంటలు మోగ మారు హృదయములు పులకించెనుగా, స్వామి పిలుపుల గంటలు మ్రోగ మారు హృదయములు పులకించెనుగా. నీదు బిడ్డలను దీవించగను వేగమే రావయ్యా, మమ్మును దీవించవా, వేగమే రావయ్యా, మమ్మును దీవించవా. పరవశ హృదయముతో మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మమతలు పండిన పులకిత మనసుల మధుర సరాగము పలికిన వేళలో, మరియనందన నీ ప్రియ పిలుపుకు, మరియనందన నీ ప్రియ పిలుపుకు బదులుగా నేనే వచ్చితి స్వామి, బదులుగా నేనే వచ్చితి స్వామి. పరవశ హృదయముతో దేవా చేరితి నీ పీఠము, దేవా చేరితి నీ సేవకై. పరవశ హృదయముతో క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం క్రైస్త సేవియర్ విచారణ, దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు శనివారపు జోసఫ్ రెడ్డి జ్యోతి, కీర్తిశేషులు శనివారపు మర్రెడ్డి జోజమ్మల కుమారుడు. శనివారపు జోసఫ్ రెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని, దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా శనివారపు జ్యోతి ఆహ్లాద్ మర్రెడ్డి అమూల్య సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. హైదరాబాద్ అగ్రపీఠం బంజారా హిల్స్ విచారణ, వైఎస్ ఆనందరెడ్డి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి వై సుశీలారెడ్డి, వైఎస్ రాజేష్ రెడ్డి, సాధనారెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం ఆర్సీపురం విచారణ, జోసెఫ్ అలెగ్జాండర్ పీటర్, ఎలిజబెత్, జోసెఫ్ సేవియర్ పీటర్, అంతోనీ పీటర్, సాధనా పీటర్, సాంబ ఏంజలీనా, సాంబ శివ, సాంబ అరుష్, సాంబ అర్నవ్, అలెన్ పీటర్, ఆద్యాన్ పీటర్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతా బలి నిత్య సహాయమాత పేరిట సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం మహారాణిపేట విచారణ, సరిస హర్షిణి తేజ గారి 35వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు
శాంతి సమాధానాలు దయచేయమని సుధారాణి, సరిస రవితేజ, జాస్మిక ఫౌస్టీనా, ఆరోగ్య రాకేష్ తేజ మరియు కీర్తిశేషులు సరిస సంజీవి ఆనంద్ గారు కృతజ్ఞత బలిపూజ నిత్య సహాయమాత పేరిట సమర్పిస్తున్నారు. భువనగిరి రెజీనా కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, తలంపులు నెరవేరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. కడప మేత్రాసనం మరియపురం విచారణ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాకేష్ రాసిన ఎగ్జామ్లో పాస్ అవ్వాలని మరియు కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తొలగించమని, చేయు ప్రతి పనిలో తోడునీడగా ఉండాలని, శాంతి సమాధానాలు దయచేయాలని, సుమంత్ చేయబోబు ఆపరేషన్లో దేవుడు తోడుండాలని, మరియపురం విచారణ గురువులను ఆశీర్వదించాలని, లతకు మంచి ఆరోగ్యం దయచేయమని, కీర్తిశేషులు మీసాల ఆండ్రూస్ ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. విజయవాడ మేత్రాసనం గుడివాడ విచారణ రేమల్లి శాంతకుమారి గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, శాంతి సమాధానాలు దయచేయమని కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. ప్రభు, మేము నీ దేవళమున నీ ప్రేమను కనుగొంటిమి. నీ కీర్తి వలె నీ స్తుతియు నేల అంచుల వరకు వ్యాపించును. నీవు నీ దక్షిణ హస్తముతో న్యాయయుక్తముగా పరిపాలింతువు. పితా, పుత్ర, పవిత్రాత్మనామమున ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, వినయ విధేయతలు తండ్రి దేవుడికి ఎంతో ప్రీతిపాత్రమైనవి. మన ఆది తల్లిదండ్రులు వినయాన్ని విధేయతను చూపించకపోవడం వల్లే దైవ సాన్నిధ్యాన్ని కోల్పోయారు, పాపాన్ని మూటగట్టుకున్నారు, ఏదేను వనము నుంచి తరిమివేయబడ్డారు, అష్టకష్టాలు పడ్డారు అని మనం చదువుతూ ఉన్నాం. ఈనాడు ప్రభువు మనకు వినయాన్ని కలిగి ఉండటంలోని గొప్పతనాన్ని మనకు నేర్పిస్తూ ఉన్నారు. ఈ వినయం వల్ల మనము దేవుడికి ప్రీతిపాత్రంగా ఉండగలుగుతాము, పరలోక రాజ్యాన్ని చేరుకోగలుగుతాము. ఎందుకంటే పరలోక రాజ్యాన్ని చేరడం, దైవ సాన్నిధ్యంలో నిరంతరం ఆనందంగా ఉండటమే జీవిత లక్ష్యం. ఈరోజు మొదటి పట్టణంలో పౌలు గారు ఫిలిప్పీయులకు వ్రాసిన పత్రిక 2వ అధ్యాయము 6 నుండి 11వ వచనాల్లో క్రీస్తు యొక్క వినయాన్ని గురించి ఎంతో గొప్పగా కవితాత్మకంగా వివరించాడు. క్రీస్తు ప్రభు దేవుడై ఉన్నా కానీ తనను తాను రిక్తునిగా చేసుకొని ఒక సేవకునిగా మానవ రూపం దాల్చాడు, సేవకు రూపాన్ని దాల్చాడు. దానివల్ల తండ్రికి తన వినయాన్ని చూపించాడు. అది దేవుడికి ఎంతో ప్రీతిపాత్రంగా తోచింది. అందువలనే క్రీస్తు నామాన్ని అత్యున్నత నామంగా లేవనెత్తాడు. సకల మోకాళ్ళు ఆయన ముందు మోకరిండ్లేలా చేశాడు అని మనం చదువుతూ ఉన్నాం. సువార్తలో క్రీస్తు ప్రభు చెబుతూ ఉంటాడు, భారముచే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. ఎందుకంటే నేను సాధుశీలుడను, వినమ్ర హృదయుడను, నా నుంచి నేర్చుకోనండి. నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది అని ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నారు. ఇగ్నేషియస్ లోయోలా గారు కూడా ఈ వినయంలో ఒక 3 రకాలు వినయాన్ని మనకు ప్రస్ఫుటంగా తన ఆత్మీయ తపోభ్యాసాల్లో వెల్లడి చేస్తూ ఉన్నాడు. ఈ 3 వినయాల ద్వారా మనం దేవుణ్ణి ఎలా చేరుకోగలం అని మనం చక్కగా చూసుకోవచ్చు. ఈ 3 వినయాల ఆధ్యాత్మిక అభ్యాసం ద్వారా మనం దేవుణ్ణి చేరుకోవడానికి, వినయ హృదయమై దేవుణ్ణి వెంబడించడానికి క్రీస్తు ప్రభు యొక్క వినయాన్ని మనం కూడా జీవితంలో అవలంబించుకునేలాగా చేయాలని మనం ఈ దివ్య పూజలో ప్రత్యేకంగా వేడుకుందాం. ఈ పూజ వలని యోగ్యముగా నెరవేర్చాం. మన పాపములను జ్ఞాపకము చేసుకొని సర్వేశ్వరుని క్షమాపణ కోరుకుందాము.
సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్యకన్యకి అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్యజీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, మానవ పాపము వలన పతనమైన ఈ లోకమును నిన్ను పూర్తిగా విధేయించిన నీ కుమారుని బాధామయమైన శిలువ మరణము ద్వారా విమోచించితివి. పాపమనుడు దాస్యము నుండి మమ్ము విముక్తులను చేసి మాకు నిత్యానందమును అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుతూ పాలించాడు మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. క్రీస్తు వినయము గొప్పతనము. మొదటి పట్టణము. పౌలు ఫిలిప్పీలకు రాసిన లేఖ 2వ అధ్యాయము 6వ వచనము నుంచి 11వ వచనం వరకు. ఆయన ఎల్లప్పుడూ దైవ స్వభావమును కలిగి ఉన్నను, దేవునితో తన సమానత్వమును స్వార్థబుద్ధితో పట్టుకొని వ్రేలాడలేదు. ఇది గ్రహింపవలసిన విషయము. కానీ ఆయన తన్ను తాను రిక్తుని చేసుకొని సేవక రూపమును దాల్చి మానవ మాతృడుగా జన్మించెను. ఆయన అన్ని విధముల మానవ మాతృయుండి అంతకంటే వినయము గలవాడై మరణము వరకును, శిలువపై మరణము వరకును విధేయుడాయెను. అందువలననే దేవుడు ఆయనను అత్యున్నత స్థానమునకు లేవనెత్తి అన్ని నామముల కంటే ఘనమగు నామమును ఆయనకు ప్రసాదించెను. అందువలననే పరలోక, భూలోక, పాతాళ లోకము యందలి సమస్త జీవులను క్రీస్తు నామమునకు మోకాలు వంచి వినతులు కావలెను. పితయగు దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ప్రతి నాలుక ప్రకటింపవలెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. ప్రభు నీవు కరుణాళుడవు గనుక నన్ననుగ్రహింపుము. మిక్కిలి నెనరుగలవాడవు కనుక నా పాపములను తుడిచివేయుము. నా దోషముల నుండి నన్ను కడిగివేయుము. నా తప్పిదముల నుండి నన్ను శుద్ధి చేయుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము. నూతనమును స్థిరమైన మనసును నాలో నెలకొల్పుము. నన్ను నీ సన్నిధి నుండి త్రోసివేయకుము. నీ పరిశుద్ధాత్మను నాలో నుండి తీసివేయకుము. దేవా నాలో నిర్మల హృదయమును సృజింపుము.
దేవానాలో నిర్మల హృదయమును సృజింపుము. నీ రక్షణానందమును నాకు మరల దయచేయుము. విధేయాత్మకమైన హృదయమును నాకు ప్రసాదింపుము. నేను పాపులకు నీ మార్గమును తెలియజేయుదును. వారు నీ యొద్దకు తిరిగి వత్తురు. దేవానాలో నిర్మల హృదయమును సృజింపుము. దేవానాలో నిర్మల హృదయమును సృజింపుము. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేనే మార్గం, నేనే జీవం, నేనే సత్యం, నేనే. నన్ను నమ్మినవాడు ఎన్నడును మరణము పొందడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మత్తయి వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 11వ అధ్యాయము వచనములు 28 నుండి 30 వరకు. భారముచే అలసి సొలసియున్న సమస్త జనులారా, నా యుద్ధకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను. నా కాడిని మీరెత్తుకొనుడు. సాధుశీలుడననియు వినమ్ర హృదయుడుననియు మీరు నా నుండి నేర్చుకొనుడు. అప్పుడు మీరు మీ ఆత్మలందు విశ్రాంతి పొందుదురు. ఏలనా నా కాడి సులువైనది, నా బరువు తేలికైనది. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. ప్రియ సహోదరి సహోదరులారా, ఇగ్నేషియస్ లోయోలా గారు 3 రకాల వినయాలు, 3 రకాల వినయం కలిగిన మనుషులు ఎలా ప్రవర్తిస్తారో, వారి వినయం ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు, మనకు ఒక తపోభ్యాసంలో వివరిస్తూ ఉన్నారు. ఇది ఎంతో ముఖ్యమైనది. ఎందుకంటే వినయం అనేది దైవరాజ్యాన్ని పొందడానికి అతి ముఖ్యమైనటువంటి ఆవశ్యకత కలిగినటువంటి విషయం. ఆ వినయం లేకపోవడం వల్లే ఆది తల్లిదండ్రులు ఏం చేశారు? అవిధేయత వల్ల పాపాన్ని మూటగట్టుకొని వాళ్ళు తమ యొక్క పవిత్రమైనటువంటి ఉనికిని కోల్పోయారు. పాపానికి లోనైపోయి ఏదైనా వరం నుంచి త్రోసివేయబడ్డారు. దైవ సాన్నిధ్యాన్ని పరిపూర్తిగా అనుభవించలేకపోయారు. అయితే ఈ వినయం వల్ల వచ్చేటటువంటి సుగుణాలు, ఈ 3 రకాల వినయాలు ఎలాంటివి అనేవి మనం ఇగ్నేషియస్ గారి ఆలోచనల ప్రకారం చూసుకుందాం. మొదట వినయం ఎటువంటిదంటే, మొట్టమొదటిగా వినయం అనేది
దైవరాజ్యాన్ని చేరుకోవడానికి ఒక ముఖ్యమైనటువంటి అవసరము, ఆవశ్యకత అని మనం చెప్పుకున్నాం. మొదటి రకం వినయం ఎలాంటిదంటే, ఈ వినయంలో దైవరాజ్యాన్ని చేరుకోవడానికి చావైన పాపాన్ని మూటగట్టుకోవడానికి వాళ్ళు తిరస్కరిస్తారు. అంటే పాపాల్లో 2 రకాలు ఉన్నాయి. చావైన పాపం, స్వల్ప పాపం. చావైన పాపం, స్వల్ప పాపం. పాపాల్లో 2 రకాలు. కానీ అది చావైన పాపమైనా కానీ, స్వల్ప పాపమైనా కానీ పాపం పాపమే. కానీ కొంచెం తేడా ఉంది. ఇప్పుడు దొంగతనాలు, ఒక వ్యక్తి వెళ్ళి బ్యాంకుకు వెళ్ళి 10 మందిని చంపేసి కొన్ని కోట్లు కొల్లగొట్టుకొని పోయాడు, అది పాపమే. ఒక పిల్లవాడు తన తల్లికి తెలియకుండా ఇంట్లో ఏదో పండగకి చేసినటువంటి ఒక అరిసో లేకపోతే చక్రమో కజ్జికాయ ఏదో ఒకటి తీసుకొని దొంగిలించాడు, అది పాపమే. కానీ అది స్వల్ప పాపం. ఇంకా అవసరమయ్యి ఏదో ఎవరికో తెలియకుండా వారి దగ్గర నుంచి ఒక 10 రూపాయలు ఎంతో చిన్న మొత్తంలో ధనం తీసుకొని తన ఆకలి తీర్చుకున్నాడు, అది పాపం కిందే వస్తుంది. కానీ అది స్వల్ప పాపం, కానీ చావైన పాపం కాదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ మొదటి రకం వినయం ఎలా ఉంటుందంటే, దైవరాజ్యాన్ని సంపాదించడానికి, దేవుడి దయను పొందడానికి నేను ఎట్టి పరిస్థితుల్లో చావైన పాపాన్ని తిరస్కరిస్తాను అని కంకణం కట్టుకొని ఉంటారు. అది మొదటి రకమైనటువంటి వినయము. ఇక రెండో వినయం దగ్గరికి వస్తే, మొదటి దానికంటే కొంచెం మేలైనది. ఏ విధంగా ఉంటే, దైవ చిత్తానికి లోబడి ఉండేది. ఇప్పుడు ఈ రెండవ రకమైన వినయంలో ధనము లేకపోతే పేదరికం, ఆరోగ్యకర జీవితం లేకపోతే రోగగ్రస్తమైన జీవితం, అల్పాయుష్షు లేకపోతే దీర్ఘాయుష్షు, ఈ విధంగా ఆప్షన్స్ లేకపోతే ఎన్నికలు మన ముందుకు వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ రెండిట్లో స్వల్ప పాపం కూడా కట్టుకోకుండా వీళ్ళు ఏం చేస్తారు, స్వల్ప పాపం కూడా కట్టుకోవడానికి వీళ్ళు వ్యతిరేకించి ఆరోగ్యానికి బదులుగా రోగాన్ని ఎన్నుకునేటటువంటి శక్తి, ఆ దృక్పథం వీళ్ళకు ఉంటుంది. అది రెండో రకం వినయము. ఇంకా ధనం లేకపోతే పేదరికం, ఈ రెండిట్లో పేదరికాన్ని ఎన్నుకుంటారు. దేవుడి కోసం, దైవరాజ్యం కోసం, తమ రక్షణ కోసం చివరకు స్వల్ప పాపాన్ని కూడా మూటగట్టుకోవడానికి వాళ్ళు వ్యతిరేకిస్తారు. ఇది రెండవ రకం వినయం. మొదటి వినయంలో చావైన పాపానికి వ్యతిరేకంగా వాళ్ళు పోరాడతారు, గట్టిగా ఉంటారు. కానీ స్వల్ప పాపం అప్పుడప్పుడు ఓకే అన్నట్టుగా ఉంటారన్నమాట. కానీ ఈ రెండవ వినయంలో చావైన పాపం కాదు, స్వల్ప పాపం కూడా లేకుండా ఉంటారు. ఇది రెండో వినయము. దీనికి వాళ్ళు ఎంత దూరమైనా వెళతారు. ఆరోగ్యానికి బదులు అనారోగ్యం, దీర్ఘాయుష్కు బదులు అల్పాయుష్షు అని ఇగ్నేషియస్ గారు చెబుతారు. ఇప్పుడేంటి, ఎటువంటి గడ్డు పరిస్థితులు చివరకు ప్రాణాన్ని త్యాగం చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కానీ స్వల్ప పాపాన్ని మూటగట్టడానికి వెనుగాడతారు. ఇది రెండవ రకమైనటువంటి వినయము. ఇక మూడవ రకమైనటువంటి వినయం ఉంది. ఇది అత్యున్నతమైనది. ఈ మూడవ రకం వినయంలో ఒక వ్యక్తి లేకపోతే మనిషి దైవ మహిమ కొరకు పేదరికాన్ని ఎన్నుకుంటాడు. క్రీస్తు చూపిన వినయాన్ని తూచా తప్పకుండా పాటిస్తాడు, క్రీస్తుని అనుసరిస్తాడు. ఇంకొక మాట చెప్పాలంటే, క్రీస్తు కోసం లేక దేవుడి కోసం ఒక పిచ్చోళ్ళలాగా తయారవడానికి కూడా సిద్ధంగా ఉంటాడు. ఇలాంటి వారు సాధ్యమేనా ఈ లోకంలో అంటే సాధ్యమే. ఎంతోమంది ఉన్నారు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఆయన ఒక ధనిక వ్యాపారి కొడుకు. ఆ కాలంలో బట్టల వ్యాపారం చాలా ప్రముఖమైనది. వాళ్ళ నాన్నకు ఎన్నో బట్టల ఫ్యాక్టరీలు ఉన్నాయి, ఎన్నో కోట్ల ఆస్తికి వారసుడు. కానీ క్రీస్తును అనుసరించడానికి
తన ఆస్తిని వారసత్వాన్ని త్యాగం చేశాడు. త్యాగం చేసి కట్టుబట్టలు కూడా విడిచేసి దిగంబరంగా క్రీస్తు కోసం వెళ్ళిపోయాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఆ కాలంలో వాళ్ళంతా గేలి చేశారు, ఎవరా వీడు పిచ్చోడు, కోట్ల ఆస్తిని ఎంత వారసత్వాన్ని వదులుకొని చివరికి బట్టలు కూడా విడిచేసి వెళ్ళిపోయాడు. ఏమనుకోవాలి అండి, మెంటలా ఏంది, స్క్రూ లూజ్ అయ్యేంటి వీడికి అన్నట్టుగా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసిని చూశారు. ఎప్పుడూ ఒక రకమైనటువంటి అవ్యక్త ఆనందంలో దివ్యానుభూతిలో తేలియాడుతూ ఉండేవాడు. ఈ సృష్టిని ఎంతగానో ప్రేమించాడు. సకల చరాచర సృష్టి దేవుని యొక్క బహుమతి, మనకు దేవుని ప్రేమ అందులో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ప్రతి దాంట్లో కూడా దేవుణ్ణి చూడగలిగాడు ఆయన. ఇగ్నేషియస్ గారు కూడా ప్రతి విషయంలో అంతటా కూడా దేవుణ్ణి చూడగలిగాడు. ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి దేవుడి కోసం ఒక పిచ్చోళ్ళలాగా మారిపోయాడు. ఈ సృష్టిలో బ్రదర్స్ అన్న అంటాడు, ఓ సూర్యుడి అన్నగా, చంద్రుడి ఒక అక్కగా చెల్లిగా, లేకపోతే భూమాతను ఒక తల్లిగా లేకపోతే అక్కగా, ఇంకా అడవిలోని క్రూర జంతువులను కూడా వరుసలు పెట్టి పిలిచేవాడు. ఏ విధంగా ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఈ లోకం దృష్టిలో ఒక పిచ్చోళ్ళలాగా అనుకోబడ్డాడు, చూడబడ్డాడు. మదర్ తెరేసా కూడా ఒక పెద్ద మఠ సభలో, లోరెట్టో సభ, వాళ్ళకున్న కాలేజీలు స్కూల్స్ అంత 5 స్టార్ కాలేజీలు స్కూల్స్ అంటారు. మీరు నార్త్ ఇండియా పోయి చూస్తే కోల్కతా, డార్జిలింగ్ ఆ ప్రాంతంలో మీకు తెలుస్తుంది వాళ్ళ గొప్పతనం. అలాంటి పెద్ద స్కూల్స్లో ప్రిన్సిపాల్గా చేసి అలా ఉన్నా కానీ ఆ పక్కనున్న ఆ మురికివాడలోని ప్రజల బాధలను చూసి తను ఆకర్షితురాలయ్యింది. వినయమూర్తి అయినటువంటి క్రీస్తుని క్షేత్రస్థాయిలో వెంబడించడానికి ఒక గొప్ప సాహసోపేతమైన నిర్ణయం తీసుకొని ఏం చేసింది, ఎంతో ధైర్య సాహసాలతో, కేవలం చేతిలో 5 రూపాయల బిళ్ళతో 5 రూపాయలతో తన సభను ప్రారంభించింది, తన యొక్క పనిని ప్రారంభించింది. ఈరోజు ఒక సభను ప్రారంభించాలంటే, ఒక ఇల్లు కట్టాలంటే, ఒక సంస్థను ప్రారంభించాలంటే ఎంతో మూలధనం ఉండాలి. అది లేకుండా ఏది మొదలు పెట్టలేరు. ఎవరైనా అలా మొదలు పెడితే అరే పిచ్చోళ్ళ నేను పిచ్చా చెప్పలమా, చేతులు ఏం లేకుండా ఎలా మొదలు పెడతారని వెర్రివాణిగా చూస్తారు. మదర్ తెరేసా అలా మొదలుపెట్టింది. ఏం చేసింది, ఆవిడ మంచి స్థితిమంతురాలు ఐరోపా దేశంలో, కానీ ఐరోపా ఖండంలో, కానీ ఆవిడ బిచ్చమెత్తింది. కోల్కతాలో ఒక వ్యాపారి మదర్ తెరేసా బిచ్చమెత్తడానికి వెళ్ళినప్పుడు ఆయన ఏం చేశాడు, ధనం ఉంది, గోల్డ్ చైన్లు అన్నీ తీసుకొని ఆ బిచ్చానికి వస్తే బిచ్చం వేయకుండా చేతిలో థూ అని ఊసాడంట. పాన్పరాగా అది వేసుకొని ఊస్తే మదర్ తెరేసా ఏం చేసింది, మనమైతే ఏం చేస్తాం ఊహించుకోవచ్చు. ప్రస్తుతం ఉన్న ప్రజల్లో అసహనం కానీ ఆ కోపం కానీ తాపం కానీ ఎలా ఉన్నాయో, కానీ మదర్ తెరేసా ఏం చేసిందంటే, అయ్యా ఈ ఉమ్ము నీవు నాకు ఇచ్చినటువంటి బహుమతి, కానీ నా ఆశ్రమంలో ఎంతోమంది అనాథలు, చిన్నపిల్లలు ఆకలితో నోళ్ళు తెరుచుకొని దేహి అని చూస్తున్నారు, వాళ్ళకేమన్నా ఇవ్వగలవన్నప్పుడు ఆ వ్యాపారిలో పరివర్తన కలిగింది. మనసులో మార్పు కలిగి వెంటనే తన దృక్పథం మార్చుకొని తన చేతిలో ఉన్న బంగారం, మెళ్ళ ఉన్న గొలుసు అన్నీ కూడా మదర్ తెరేసాకి ఇచ్చాడని మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళంతా కూడా మదర్ తెరేసా, ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి, ఇంకా చాలామంది ఉంటారు. దేవుని కోసం పిచ్చోడిగా మారడానికి, పిచ్చివాళ్ళుగా మారడానికి సంసిద్ధులై ఉండాలి. అది 3వ రకమైనటువంటి వినయము. ఈ 3వ రకంలో వినయానికి ఎన్నుకున్న వాళ్ళు ఎంతో గొప్పవాళ్ళు అయ్యారు, ఎంతో ప్రజలకు మార్గదర్శకులయ్యారు. ఈనాడు ఈ భావాన్ని మనం పుణికిపుచ్చుకొని దేవుడి కోసం, క్రీస్తు కోసం ఒక పిచ్చోడిగా మారగలమా? క్రీస్తుని ఒక పిచ్చోడిలాగా చూశారు ఆయన కాలంలో. ఏంటి పెళ్ళి పెటాకులు లేకుండా పంపలన్నీ తిరుగుతున్నాడు, ఊళ్ళన్నీ తిరుగుతున్నాడు. ఏం పని పాటలేదా ఆయనకు? ఏమి చదువు సంధ్యలు పెద్దగా ఏమి నేర్చుకోకుండా ఈ బోధలేంటి? పిచ్చోళ్ళ ఉన్నాడు. చివరకు మరీ తల్లి కూడా ఈ విషయం తెలిసింది. జనాలు ఆయన్ని ఒక వెర్రివాడు అనుకుంటున్నారమ్మా, ఆయన చంపాలని చూస్తున్నారు, ఆయన మీద వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. పెద్దోళ్ళు జాగ్రత్త మీ కొడుకు అని చెప్పినప్పుడు మరియ తల్లి హృదయం తల్లడిల్లింది. కానీ దేవుణ్ణి నమ్మింది. దేవా మీ చిత్తం జరుగునుగాక అని ఆయనకు లోబడింది, వినయాన్ని చూపింది, విధేయతను చూపింది. ఈనాడు
అటువంటి వినయాన్ని మనం కలిగి ఉండాలి. చావైన పాపం కానీ స్వల్ప పాపమైనా కానీ ఎటువంటి విషయమైనా కానీ చివరకు దేవుడి కొరకు మనల్ని మనం పిచ్చోళ్ళుగా చేసుకొని ఇతరుల చేత పిచ్చివాళ్ళుగా వెర్రివాళ్ళుగా వెంచబడేంత వరకు కూడా మనం వినయాన్ని చూపినప్పుడు అది 3వ రకం వినయం అవుతుంది. దేవుడి విషయంలో మనకు తోడ్పండుగాక. గర్వాన్ని కోల్పోయి మనం రోజుకు వినయాన్ని అలవర్చుకుందాముగాక. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. ఆద్యంతరహితుడా నీ ప్రేమలో శోభిల్ల చేయుమా నీ సేవలో. వర్ధిల్ల చేయుమా నీ చిత్తములో. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించు ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి ప్రీతికరముగా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర సభా ప్రయోజనం కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ నామ గౌరవార్థము మేము అంకితము చేసిన ఈ బలి అర్పణములను దయతో వీక్షింపము. ఈ బలి ద్వారా మమ్ము పవిత్రమునర్చి మాకు నిత్యజీవములో భాగమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఈ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పాపని పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలయనా నీవు నీ ప్రియతమ పుత్రుని ద్వారా మానవ జాతిని సృష్టించినట్లు అతని ద్వారా ఎంతో ప్రేమతో దానిని నూతనీకరించితివి. కావున సమస్త సృష్టి నిన్ను సేవించుట యుక్తము, విమోచింపబడిన వారు నిన్ను సన్నుతించుట సముచితము. నీ పునీతులందరూ ఏక హృదయముతో నీకు వందనములు అర్పించుట ధర్మము. కావున మేము కూడా సకల దూతలతో ఏకమై ఆనందముతో నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసాన్న. ప్రభు నామమున వేంచేవారు ధన్యుడు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చు ఇట్లనను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపము. ఎలాగైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము.
విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనడం, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చెయ్యడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చెయ్యుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుగు ఎప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారగా మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటును మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణలను చేయము. ఉత్థానముగదును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలేగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదరణ నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిశ్చయములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగయుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాము.
సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపలను పరిహరించు ప్రభువ మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల దివ్య విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివి సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా జేసువా, ఈ పరమ పవిత్ర దివి సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివి సప్రసాద రూపమున ఈ సమయంలో మేము స్వీకరింప సాధ్యము కాదు గనుక ఆత్మీయముగా నా హృదయంలోనికి వేంచేయము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికీ ఎడబాయకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమీన్. స్వర్గ సహవాసం ప్రభు భోజనం మధురాహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం ప్రభు భోజనం మధురాహారం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజనం. స్వీకరింప తరలిరండి నిత్య జీవం వసగు భోజనం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. శాంతి సుధలు స్వర్గ సిరులు పంచు ఆహారం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం ప్రభు భోజనం మధురాహారం. ప్రతి హృదయం స్నేహ సౌజన్యం సేవించే ప్రియజనుల నిత్య సౌభాగ్యం. ప్రేమించే ప్రతి హృదయం స్నేహ సౌజన్యం సేవించే ప్రియజనుల నిత్య సౌభాగ్యం. సత్యం మార్గం దివ్య సంతోషం జీవం స్వర్గం పంచు అనుబంధం. ప్రభు స్నేహం స్వర్గ సహవాసం ప్రభు భోజనం మధురాహారం. పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కల నుండి కారబడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థనను అవతరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకోనండి. నన్ను మీ సన్నిధికి రాచి
చేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము. నేను మిమ్ము స్తుతించునుగాక. ఆమేన్. భారము చే అలసి సొలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండు, మీకు విశ్రాంతి నొసగెదను అని ప్రభువు నుడుగుచున్నాడు. ప్రార్థించుదాం. ఓ ప్రభువా, నీ మహాప్రసాదితములైన గొప్ప వరములతో నింపబడిన మేము దీనతతో నిన్ను ప్రార్థించుచున్నాము. నీ కరుణను బట్టి నీ నుండి రక్షణ బహుమతిని పొందుదుముగాక. నీకు కృతజ్ఞులమై నిరవధికముగా నిన్ను స్తుతింతుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పూజ బలి అనంతరము దివస ప్రసాద ఆరాధన ఉంటుంది. అందులో పాల్గొని జ్ఞాన వడకంలో ఆత్మీయ అభివృద్ధిని మేలును పొందవలసినదిగా శ్రోతలందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. తన కరములు చాచి కరుణగల హృదయము తెరచి. పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు పిలుచుచున్నాడు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పారము చేత అలసి ఉన్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువి బాధలు తీర్చును. నీ బడలిక తొలగించును. పారము చేత అలసియున్న సమస్త జనులారా, నా యొద్దకు రండని పిలచిన ప్రభువి బాధలు తీర్చును. నీ బడలిక తొలగించును. బాధలు తీర్చును. నీ బడలిక తొలగించును. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. పిలుచుచున్నాడు యేసు నిన్ను నేడు ప్రేమతో. తన కరములు చాచి కరుణగల